హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ఇలా హైవే నెక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇట్లాంటి బ్లౌజు కస్టమర్ నాకు పిక్ పంపించారు. అంత డీప్ లేకపోయినా కొద్దిగా డీప్ ఉండేట్టుగా చేసేయమన్నారు మినిమంగా. చూడండి, నేనైతే ఫ్రంట్ బ్యాక్ ప్రిన్స్ కట్ పెట్టి బ్యాక్ సింపుల్ డిజైన్ ఇచ్చాను. ఇలాంటి డిజైన్ ఇచ్చాను పార్ట్ టైప్లో. కింద కొంచెం కరువు షేపు, పైన చిన్న ఇది ఇచ్చాను, స్క్వేర్ ఇచ్చాను. చూడండి, అంతా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఓవర్లాక్ అంతా రెడీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కటింగు మిస్ అయింది ఫ్రెండ్స్. నేను వచ్చింది అనుకున్న కటింగు, కానీ అది ఇది మిస్ అయిపోయింది వీడియో. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్కి ఎలా మనము హెమ్మింగ్ పట్టి కట్టుకోవాలో చూద్దాము. క్యాన్వాస్ లేకపోయినా మనం ఈజీగా హెమ్మింగ్ మెథడ్లో కూడా దీన్ని చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా కరువు షేప్ ఇచ్చాను నేను, అంటే స్వీట్ హార్ట్ నెక్ టైప్లో ఇచ్చాను. చూడండి, ఇలా నెక్కి హెమ్మింగ్ పట్టి చేసుకునేకి నేను ఇలా క్రాస్ పట్టి తీసుకున్నాను. క్రాస్ ముక్కలే దీనికి బాగుంటాయి ఫ్రెండ్స్. నార్మల్ స్ట్రైట్ ముక్కలు అయితే తీసుకోకూడదు. ఈ స్టార్కి కూడా మనము ఇలాంటి క్రాస్ ముక్కలతోనే మనం నీట్గా నీడిల్ దింపుకొని ఎలా చేయాలో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసిన తర్వాత ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ అక్కడ ఎక్కడైతే మూల ఉందో, అంటే ఇలా కరువు షేప్ ఉందో అక్కడికి నీడిల్ స్టాప్ చేసుకొని క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు ఇలా జరుపుకోవాలి. మీలో ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మీరు ఇచ్చే సలహాలు సూచనలు నాకు ఎంతో అవసరమో, అందుకనే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చూసి ఊరికే వదిలేయకుండా వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ మూల వచ్చింది కదా, ఆ మూలకి నీడిల్ స్టాప్ చేసుకునేసి నిదానంగా ఇలా కరువు షేప్ తిప్పేసుకోవాలి. ఇలా కరువు షేప్ తిప్పుకున్నామంటే ఫ్రెండ్స్, నేను ఒక స్టిచ్చింగ్ వీడియో లేకపోతే కటింగ్ వీడియోనా మీకు లైవ్లో చూపించాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏ టైం కావాలి, ఏ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కావాలో చెప్పినా అది పెడతాను. లేకపోతే ఏదైనా కటింగ్ వీడియో డిజైన్స్ మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. చూడండి, కామెంట్లో చెప్పండి. చూడండి, ఇలా అప్ అండ్ డౌన్ చెక్ చేసుకున్నాను. ఇప్పుడు నీట్గా వచ్చింది నాకు. కరెక్ట్గా మీరు కూడా చెక్ చేసుకుంటూ చేయండి. వర్క్ అయిపోతే చాలని ఏది చేయకూడదు. మనకి నీట్గా అప్ అండ్ డౌన్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఇప్పుడు ఈ కచ్చా దగ్గర ఘాట్లు పెట్టుకుంటున్నాను నేను. ఆ మూలల కాడ కరెక్ట్గా మ్యాచ్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేస్ట్ కట్ చేసుకుంటూ మ్యాచ్ కొట్టుకుంటూ రావాలి. అక్కడక్కడ కాట్లు పెట్టుకుంటే మనకి టర్న్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా నీట్గా టర్న్ అయిపోతుంది క్లాత్. అందుకుగాను నేను అలా చేసేసుకుంటాను నీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా నీట్గా కట్ చేసుకొని కాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు నీట్గా దాన్ని సదిరేసుకుంటూ ఇలా లైనింగ్ని నీట్గా మడుచుకుంటూ ఆ లైనింగ్ పైన స్టిచ్ పడేట్లుగా కుట్టుకుంటూ రండి. చూడండి, ఏమైనా మీకు డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. దీని గురించి ఇంకొక వీడియో కావాలంటే చేసి పెడతాను నేను. చూడండి, ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇలా కుట్టుకుంటూ స్టిచ్చింగ్ కరెక్ట్గా పడుతుందో లేదో చెక్ చేసుకుంటూ కుట్టండి. హైవే నెక్ ఫ్రెండ్స్, ఇది 2-3 హైవే నెక్కులు ఉన్నాయి. ఇప్పుడు హోర్స్ నెక్ కూడా ఇలాంటిదే వస్తుంది, కాకపోతే నేను స్టార్ షేప్ తిప్పాను. మీరు దాని రౌండ్ షేప్ తిప్పుకుంటే అది కూడా హోర్స్ నెక్ ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. అన్నిటికీ మనము క్యాన్వాసే వాడలేము కదా. ఇలా హెమ్మింగ్ పట్టి నుంచి కూడా మనము స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. అంతోటి ప్రాబ్లం ఏమి ఉండదు, అన్నిటికీ క్యాన్వాస్ వాడలేము కదా. ఇలా క్లాత్ని చూడండి, అక్కడ మూలలు వచ్చింది కదా, నీట్గా మడుచుకుంటూ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే నీట్గా స్టిచ్చింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని ఇప్పుడు నీట్గా క్లాత్ సదిరేసుకుంటూ చేసుకోవాలి. బ్యాక్ చూడండి ఫ్రెండ్స్, కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఇచ్చాను. సింపుల్లోనే, అంటే లేసు ఏమీ పెట్టలేదు.
అలాగే బ్లౌజే కొంచెం ఓవర్గా ఉంది, హెవీ ఎక్కువ డిజైన్గా కనిపిస్తూ ఉంది. ఇంకా దానికి ఏం వద్దన్నారు కస్టమర్స్. అందుకనే స్లీవ్కి మాత్రం సింపుల్గా పోట్లీ బటన్స్ చేసేసాను. చూడండి ఇంతే. ఇప్పుడు హెమ్మింగ్ చేసేస్తే మనం అట్లాగే హెమ్మింగ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఈ స్టార్ మూలల దగ్గర కొంచెం అటు ఇటు అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనే కచ్చా నీట్గా కట్ చేసుకునేలా మనము అదే హెమ్మింగ్ జరిగిపోకుండా ఆ పార్ట్స్ కరెక్ట్గా రావాలి, ఆ మూలలు నీట్గా కూర్చోవాలంటే మనం నార్మల్ బ్లౌజ్కి అయితే అలాగే హెమ్మింగ్ చేసేసుకుంటాము. ఈ బ్లౌజ్కి అయితే చిన్న టిప్తో మనం హెమ్మింగ్ ఎక్కడ చెదిరిపోకుండా నీట్గా స్టార్ దగ్గర స్టార్ పాయింట్స్ లాగా కూర్చోవాలంటే మనం ఇలా నీట్గా కట్ చేసుకున్న తరువాత దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా ఖర్చులంతా ఇలా లైనింగు లోపలికి వెళ్ళిపోయేటట్లుగా ఉల్టా పెట్టుకున్నాను నేను బ్లౌజు. చూడండి లైనింగ్ పైనే ఒక లాంగ్ స్టిచ్ వేసేసుకున్నా. మళ్ళీ కావాలంటే విప్పేయచ్చు మనం. చూడండి ఇట్లా లాంగ్ స్టిచ్ పెట్టేసి నాకైతే హెమ్మింగ్ అమ్మాయికి ఇచ్చేస్తాను ఫ్రెండ్స్, వాళ్ళే విప్పిచ్చేస్తారు. చూడండి ఇలా స్టార్ కార్డ్ వచ్చినప్పుడు నీట్గా నీడిల్ దింపి ఇలా తిప్పుకోవాలి క్లాత్. చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ వెనక నుంచి చూడండి ఒకసారి. కాకపోతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేసినారంటే మీకు అర్థం కాదు. ఎక్కడ మళ్ళీ ఇంకో పాయింట్కి వెళ్ళిపోతారు, అక్కడ చూస్తారు. ఇంకా చిన్న పాయింట్ మిస్ అయినా మీకు అర్థం కాదు కదా. అందుకనేసి స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో 2 నిమిషాలే కదా, ఏం స్కిప్ చేస్తే మీకు అర్థం కాకుండా పోతే మళ్ళీ మీకే డౌట్ వస్తుంది ఇలా చేసినాము అని. అందుకనేసి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు నేను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పెట్టేదాన్ని ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నేను. ఇంకా ఫెస్టివల్స్కి బోలెడ్ అండ్ డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ చేసి మీకు పెడతాను. మీకు అవసరం అనుకుంటే మీరు యూస్ చేసుకొని మీ కస్టమర్స్ కూడా ఇలా ఈజీగా సింపుల్గా చేసేట్టుగా ట్రై చేయండి. చూడండి ఇంతే ఫ్రెండ్స్. నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చూసారు కదా. మనం స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు హెమ్మింగ్ చేసుకుంటే ఆ షేప్స్, ఆ స్టార్ షేప్ నీట్గా కనిపిస్తుంది మనకి. ఇదిగో నేను స్లీవ్ రెడీ చేసి పెట్టేసుకున్నాను, పొట్టి బటన్స్ వేసి నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదేమన్నా మీకు కటింగ్ స్టిచ్చింగ్ పొట్టి బటను స్లీవ్ అటాచింగ్ అదేమన్నా కావాలంటే చెప్పండి, నేను వీడియో మీకు చేసి పెడతాను. చూడండి అలా విగ్గించుకోవాలి. క్లాత్కి స్టిచ్చింగ్ పట్టేసి ఉంటుంది ఫ్రెండ్స్, అందుకనేసి స్టిచ్చింగ్కి పట్టని సౌండ్ వస్తుంది. అది ఇట్లా లాగినప్పుడు అలా చేసేసుకొని కుట్టుకున్నామంటే మన క్లాత్ ఎక్కడ గట్టిగా పట్టుకున్నట్లు ముడతలుగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది చెస్ట్ మార్క్ వేసేసుకొని నీట్గా స్లీవ్ అలా జాయింట్ చేసేసుకున్నాను. నేనైతే సెంటర్ నుంచి చేస్తాను ఫ్రెండ్స్ స్లీవ్ అటాచింగు. స్టార్టింగ్ నుంచి చేయను నేను, సెంటర్ మార్క్ నుంచి సెంటర్ మార్క్ వరకు చేసుకుంటాను. ఇప్పుడు నీట్గా ఇలా స్లీవ్ అటాచ్ చేసేసినాను. చూడండి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ మార్క్ వేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ మార్క్ వేసుకున్నామంటే నీట్గా వస్తుంది. చూడండి ఇలా చేసేసుకొని నీట్గా 2 స్లీవులు అటాచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను చేసేసుకొని ఓవర్లాక్ చేసేసినాను. చూడండి నీట్గా స్లీవ్ అటాచింగ్ అయిపోయింది. అలా ఎక్కడ లాక్కుండా ఎక్కడ టైట్గా పట్టుకోకుండా, 2 లూజు ఇవ్వకుండా టైటు లేకుండా ఇవ్వాలి ఫ్రెండ్స్ స్లీవ్ అటాచ్ చేసే మెథడ్ బట్టి ఆర్మోల్ దగ్గర రింకల్స్ రాకుండా ఉంటుంది. వీళ్ళది వేస్ట్ అయితే 35 ఉంది వేస్ట్. దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకుంటున్నాను. ఇలా 4 భాగాలుగా చేసుకుంటే 8 ముక్కాలు వచ్చింది నాకు. 8 ముక్కాల్ని ఇట్లా బ్యాక్ని మధ్యకి పెట్టుకొనేసి ఇలా సెంటర్ నుంచి లాస్ట్కి పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా 8 ముక్కాలకు ఒక మార్క్ వేసుకున్నాను, ఇటుపక్క అటుపక్క కనిపించేట్టుగా. ఇప్పుడు అదే 8 ముక్కాలు ఫ్రంట్ పార్ట్కి కూడా వేసేసుకోవాలి మనము. చూడండి ఫ్రంట్ పార్ట్కి కూడా 8 ముక్కాలు పెట్టేసి వేసేసుకుంటాను. ఇలా 8 ముక్కాలకి వేసుకున్నామంటే మనకి డివైడ్ అవుతుంది. 4 భాగాలుగా డివైడ్ చేసేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ అయితే, అంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళది స్లీవ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్, 6కి మార్క్ పెట్టేసుకున్నాను. చూడండి 6కి మార్క్ పెట్టేసుకొని నీట్గా రఫ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ
చెస్ట్ పాయింట్ దగ్గర మార్క్ వేసుకున్నాను కదా, ఆ మార్కు కూర్చోవాలి. బ్యాక్ చెస్ట్ ఫ్రంట్ చెస్ట్ మార్కు కూర్చోవాలి ఫ్రెండ్స్. నాకైతే నీట్గా కూర్చునింది. చూడండి ఇప్పుడు ఈ బ్యాక్ వేస్ట్ ఫ్రంట్ కింద వేస్ట్ 2 మార్కులు కలుపుకొని ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇది చెస్ట్ మార్క్ ఫ్రెండ్స్. చూడండి నీట్గా వచ్చింది నాకు. లాస్ట్కి ఫస్ట్ ఆ ఎడ్జెస్కి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటుపక్క కూడా నేను ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకుంటాను. ఎందుకంటే ఇటు అటు కదలకుండా ఉంటుంది బ్లౌజు. నీట్గా ఫిట్టింగ్ స్టిచ్ అయిన తర్వాతే ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకుంటే మనకు బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ మార్క్ వేసుకున్నాను. వేస్ట్ది 8 ముక్కాలకి, కింద బ్యాక్ది 8 ముక్కాలకి మార్క్ ఉంది కదా, అక్కడ ఇలా పెట్టేసుకొని 2 జాయింట్ చేసుకునేసి నీట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్. మార్క్ ఎక్కడికి పక్కకు జరిగిందంటే మళ్ళీ లూజ్ వచ్చేస్తుంది. మళ్ళీ మనమే ఒక స్టిచ్ వేసుకుంటూ ఉండాలా. అందుకని స్ట్రైట్గా రావాలి కదా ఫిట్టింగ్ స్టిచ్. చూడండి ఇక్కడ 2 మార్కులు ఒకటిగా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే. చూడండి ఇలా కుట్టాలి ఫ్రెండ్స్. ఇలా కుట్టుకుంటూ ఇప్పుడు స్లీవ్ లూజ్ వీళ్ళకి 6 ఇంచులు ఉంది. కరెక్ట్గా 6 ఇంచులు పెట్టి మార్క్ వేసుకోవాలి. చూడండి 6 ఇంచులు మార్క్ వేసుకున్నాను నేను. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చూడండి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అడ్జస్ట్కి ఒక స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ పక్కలో 2 కుట్లు వేసుకుంటేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఆ నీడిల్ పాదం ఎంత మెజర్మెంట్ ఉందో అంతే పాదంతో వేసుకుంటే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫిట్టింగు. 3 అంటే 3 స్టిచ్లు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కూడా బాగుండదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళకు కూడా మన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి పనికొస్తే వాళ్ళ కస్టమర్స్కి కూడా ఇలాంటి ఫినిషింగ్ కొంచెం వీడియోస్ డౌట్స్ ఏమన్నా ఉన్నా స్టిచ్చింగ్లో చూస్తారు కదా, మన వల్ల వాళ్ళకి కొంచెం ఉపయోగం ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి అందరికీ అన్ని టిప్స్ ఇండ్ల దగ్గర కానీ టైలర్స్ అంగిల్లో కానీ చెప్పారు ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి వీడియోస్లోనే కొన్ని చిన్న టిప్స్ ఉంటాయి. దాని నుంచే బ్లౌజ్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి ఇప్పుడు వేస్ట్ మొత్తం కొలుచుకున్నాను నేను. ఇప్పుడు 35 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది నాకు. చూడండి 35 కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసుకునేసి నేను నీట్గా ఓవర్లాక్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. నీట్గా ఓవర్లాక్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది చూసేకి. ఇది కటింగు పెట్టాను స్టిచ్చింగ్కు, కానీ అది ప్రిన్స్ కట్టుది అంతా పెట్టాను. వీడియో షూట్ అయ్యింది ఫ్రెండ్స్, మిస్ అయిపోయింది అది. చూడండి ఇలా నీట్గా కట్ చేసేసేయాలి. ఇప్పుడు చూడండి నీట్గా బ్లౌజ్ అంతా ఫినిషింగ్ అయిపోయింది మనకి. ఇలా టర్న్ చేస్తే స్లీవ్ అటాచింగు చూడండి హైలైట్గా ఉంది స్లీవు. చూడండి పోట్లీ బటన్ పెట్టాను. నీట్గా సింపుల్గా కావాలన్నారు కస్టమరు. చూడండి ఫ్రెండ్స్ ఇంత నీట్గా చేశాను. మీకు మన వీడియోస్ ఏమైనా యూజ్ అయింది, దీంట్లో మీకు ఏమైనా యూజ్ అయింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో చెప్పండి, అడగండి, నేను చెప్తాను. మీకు ఏం క్వశ్చన్ చేసినా నేను ఆన్సర్ చేస్తాను దీంట్లో డౌట్స్ గురించి.